శ్రీ గురుభ్యో నమః. మోహనవాడికి స్వాగతం. ఈరోజు సనాతన సమన్వయంలో 40వ భాగాన్ని మీకు సమర్పిస్తున్నాను. మీరింతవరకు నన్ను మోహనవాడిని ఆదరించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మీరందరూ ఈ ప్రోడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, చేయిస్తున్నందుకు కూడా మీకందరికీ అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఈరోజు అంశం భగవద్ దర్శనం. కారణజన్మల ఆలోచనలు ఉదాత్తమైనటువంటి గొప్ప విషయాలపై లగ్నం కాబడి ఉంటాయి. అటువంటి కారణజన్మల్లో స్వామి వివేకానంద ఒకరు. ఈ స్వామి వివేకానంద మనసు చిన్నతనం నుంచి కూడా భగవంతుని ఉనికిని అన్వేషిస్తూ ఉండేది. భగవంతుడు ఉన్నాడా అనేటువంటి అన్వేషణలోనే ఈయన ఎప్పుడూ కూడా వివేకానందుడు ఉండేవాడు. అదేవిధంగా ఈయన బాల్యంలోనూ మరియు యవనంలోనూ కూడా కొంతకాలం చాలా గొప్ప హేతువాదిగా ఉండేవాడు. ఏది ప్రత్యక్షంగా చూస్తేనే కానీ ఈయన నమ్మేవాడు కాదు. అటువంటి స్వామి వివేకానంద నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఆయన ఎప్పుడూ తప్పించిపోయేవారు. ఎందుకంటే ఈయనకి స్వతహాగా చిన్నతనం నుంచి ధ్యానాన్ని ఆటగా ఆడుకునేవారు. ధ్యానాన్ని ఆటగా ఆడుకునేవారు. ఒక గదిలోకి వెళ్ళిపోయి కూర్చుని ఆ తలుపులు వేసేసుకుని ధ్యానం చేస్తుంటే ఆయనే మర్చిపోతూ ఉండేవారు. ఆయన వెతుక్కోవడానికి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆట రూపంలో ఆయన ధ్యానం చేసేవాడు చిన్నతనంలో. అసలు భగవంతుడు ఉన్నాడా, ఉంటే అసలు కనపడతాడా, అతను ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నలతోటి అతని యొక్క మస్తిష్కం ఎప్పుడూ కూడా నిండిపోయి ఉండేది. బాల్యంలో కూడా తన మిత్రులతో ఉంటూ ఆడుకుంటూ ఉండేవాడు. కానీ వివేకానందుడు ఒక రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి బాలుడిగా ఉండేవాడు. అతని రూపం కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పరిశీలించారో లేదో, ఆయన రూపం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన కళ్ళు చాలా ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. ఆ కళ్ళలో ఒక తీక్షణత, ఒక అద్భుతమైనటువంటి కాంతి నిండి ఉంటుంది. చూడండి ఎప్పుడైనా సరే. అంటే మనం ఆయన ఫోటోలనే చూస్తాం, కానీ వాటిలో ఆయన యొక్క కళ్ళు కనుక చూస్తే, ఆయన యొక్క మూర్తిత్వాన్ని చూస్తే, ఆయన కళ్ళు చూస్తే ఒక రకమైనటువంటి ఆ కాంతి కనబడుతుంది మనకి. ఈ విధంగా చిన్నతనం నుంచి భగవంతుడు ఉన్నాడా, ఉంటే కనపడతాడా, ఎక్కడున్నాడా అనేటువంటి ప్రశ్నలతోటి చాలా మందిని విసిగించేవాడు కూడా. కానీ తల్లి మాత్రం ఆయనకి ఎప్పుడు మద్దతుగానే నిలిచింది. చక్కటి భాగవత కథలన్నింటినీ కూడా ఆవిడ చెప్తూ ఉండేది మహాతల్లి, ఆ మాతృమూర్తి. ఈ విధంగా తన ప్రశ్నలు తనలోనే వేసుకుంటూ మదనపడుతూ ఉండేవాడు ఈ వివేకానందుడు. మతానికి సరైనటువంటి నిర్వచనం ఆయనకి లభించేది కాదు. కొంచెం జ్ఞానం వచ్చేటప్పటికీ అసలు మతం అంటే ఏమిటి, మతం అంటారు, మతం అంటే ఏమిటి అనేటువంటి ఒక దానికి సరైనటువంటి నిర్వచనం లభించక సతమతమాగా అయిపోతూ ఉండేవాడు వివేకానందుడు. ఈ కనబడినటువంటి గొప్ప పండితుల్ని, మా మత పెద్దల్ని ఆ భగవంతుని గురించి విసిగిస్తూ ఉండేవాడు, ప్రశ్నిస్తూ ఉండేవాడు. వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలకి సంతృప్తి చెందేవాడు కాదు. వాళ్ళ యొక్క సమాధానాలకు విఫలమైపోయేవాడు. చివరికి నదీనాం సాగరోగతి అన్నట్టుగా తన కోసం కారణజన్మ ఎత్తినటువంటి శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్ళాడు. వివేకానందుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి కారణజన్ముడైనటువంటి వివేకానందుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని శ్రీ రామకృష్ణ పరమహంస ఇద్దరూ కూడా ఎదురు చూశారు.
ఆ రామకృష్ణ పరమహంసని దర్శించడానికి ఆ కామార్పకూరు చేరుకున్నారు వివేకానందులు. ఆయన బంధువు ఒక ఆయన్ని ప్రశ్న వేస్తే దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా, కనపడతాడా అని చెప్పి ప్రశ్నలు వేస్తుంటే నాయన నీకు సరైనటువంటి సమాధానం చెప్పడానికి అక్కడ ఉన్నారు, మహానుభావుడు ఉన్నాడు, రామకృష్ణ పరమహంస అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పి ఆయనకి చెప్పటం. అప్పుడు స్వామి వివేకానంద కామార్పగూరు చేరుకున్నాడు. నిత్య జప ధ్యాన భక్తి సంకీర్తనామయులైనటువంటి శ్రీ రామకృష్ణుడు వివేకానందుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఇప్పుడు కూడా నిత్యం ఈయన చిన్నతనం నుంచి ఈయనటువంటిది ఆటగా చేసుకుని ఆడుకునేవాడు. ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు సమాధిలోకి వెళ్ళిపోతారో తెలిసేది కదా. ఆయన ఎవరు, రామకృష్ణ పరమహంస. ఉన్నట్టుండగానే తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులతోటి మాట్లాడుతూనే రామకృష్ణ పరమహంస సమాధిలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఒక గంటన్నర 2 గంటలు అలాగే ఆ సమాధి స్థితిలో ఉండి ఆయన మళ్ళీ బయటకు వచ్చేవారు. ఈ విధంగా ఈ రామకృష్ణ పరమహంస నిత్య జపధ్యాన భక్తి సంకీర్తనామయులైనటువంటి ఎప్పుడు కూడా కాళీమాతను సంకీర్తన చేస్తూ ఉండేవారు, ఆమెతో మాట్లాడేవారు. అదంతా ఆయన యొక్క జీవిత చరిత్రలో మనకి మొత్తం కనబడుతుంది. శ్రీరామకృష్ణ వివేకానందుని కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వివేకానందుడు చివరికి ఆ కామార్పూర్ చేరుకున్నాడు. అప్పటికి వివేకానందుని యొక్క పూర్వనామం ఏంటంటే మనం అందరికీ తెలుసు, నరేంద్రుడు. వారిరువుది జన్మజన్మల బంధం. వారిద్దరి కలయికతో వారి యొక్క జన్మరాహిత్యం వాళ్ళిద్దరికీ కలిగింది. వారిద్దరి కలయికతోటే ఇద్దరికి జన్మరాహిత్యం కలిగింది. ఇద్దరు ఆ భగవంతుల్లో, పరమాత్మలో అయితేనేమి, ఆ కాళీమాతలో అయితేనేమి, ఈయనైతే భరతమాతలో అయితేనేమి జన్మరాహిత్యం కలిగింది. వాళ్ళలో ఐక్యం చెందారు వీళ్ళిద్దరూ కూడా. ఆత్మస్వరూపులైనటువంటి వారి యొక్క శిష్య పరంపర మనందరికీ కూడా ఒక చైతన్యాన్ని ఇచ్చింది. వాళ్ళిద్దరిది ఆత్మస్వరూపాలే. గురువు గారు రామకృష్ణ పరమహంస, శిష్యుడు వివేకానందుడు. ఆ గురు పరంపరలోనూ ఈ శిష్య పరంపరలోనూ కూడా ఇద్దరు ఒకరినొకరు చైతన్యపరుచుకున్నారు. అలాగే యావత్ భారతదేశాన్ని, అదేవిధంగా మానవాళిని కూడా వాళ్ళిద్దరూ కూడా చైతన్య స్వరూపాలుగా చేశారు. ఆత్మస్వరూపమైనటువంటి వాళ్ళిద్దరూ కూడా చైతన్య స్వరూపాలని చేశారు. చార్వాకవాదం ప్రబలిపోతున్న తరుణంలో వాళ్ళిద్దరి కలయిక ఒక గొప్ప సంఘటన. చార్వాకవాదం అంటే మనకి తెలుసు కదా, నాస్తికవాదం. అప్పు చేసైనా నెయ్యి కొనుక్కో, అప్పు చేసన్నా నెయ్యి కొనుక్కొని ఆ నెయ్యి తాగు, అనుభవించు, అప్పు చేసి అనుభవించడం అనేటువంటిది చార్వాకవాదం. అంటే ఒకడు కష్టపడి సంపాదించుకుంటే వాడిని వంచి వాడి దగ్గర అప్పు రూపంలో తీసుకుని నువ్వు అది ఖర్చు పెట్టేసి వాడి యొక్క శ్రమని, వాడి యొక్క రక్తాన్ని నువ్వు తాగేసి నువ్వు అనుభవించడం, నువ్వు భోగించడం అనేటువంటిది అది చార్వాకవాదం. అంటే ఆ రోజుల్లో ఉండేది ఆ చార్వాకవాదం. ఇప్పుడు ఉన్నారు చార్వాకులు మనకి. ఇప్పుడు పెద్ద పెద్ద చార్వాకులు ఉన్నారు. ఏం చేతంటే అందరూ శ్రమపడి డబ్బులు దాచుకుంటుంటే ఈ బ్యాంకుల్లో ఈ చార్వాకులు ఏం చేస్తున్నారు, మొత్తం వేల కోట్లు పట్టుకుపోయి విదేశాల్లో పక్కన భామలు వేసుకుని భౌతిక భోగాలను అనుభవిస్తున్నటువంటి చార్వాకులు కూడా మనం చూస్తున్నాం. అది ఇంకొక మాటలండి, వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు అనుభవిస్తారు. అటువంటి దాంట్లో ఎటువంటి అధర్మం ఎప్పుడు కూడా అలా నిలబడదు. వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ శిక్షకి గురవుతారు. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే పశ్చాత్తాపంతో తిరిగి వాళ్ళకి తప్పును ఒప్పుకుంటారు. లేదు అంటే చివరికి ఎలాగా ధర్మం అనేటువంటి చట్టం వాళ్ళని శిక్షిస్తుంది. అది వేరే సంగతి, మనం పక్కన పెడతాం కాసేపు. ఈ చార్వాకవాదం ప్రబలిపోతుంది ఆ రోజుల్లో కూడా. ఈ చార్వాకవాదం అంటే నాస్తికుడి మాట. ఈ నాస్తికుడికి ఎంతసేపు కూడా ఎలా ఉంటుంది, భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మనందరం కూడా ఒక రకమైనటువంటి నమ్మకంతో ఆధ్యాత్మిక జీవనం చేస్తూ
వాళ్ళ యొక్క ఆ మహిమతోటి, వాళ్ళ యొక్క మహిమ అయితే అనుకోండి, ఏమైతే అనుకోండి, చివరికి మనం ఒక పరాత్మని నమ్ముకున్న తర్వాత మన దగ్గర ఒక క్రమశిక్షణ వచ్చింది కదా. ఏ రూపంలో అయితేనేమిటి, ఏ రూపంలోనైనా కూడా ఒక పరాత్పరుణ్ణి ఉన్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే నమ్ముకున్నామో మనలో ఒక క్రమశిక్షణ వచ్చింది. మన జీవితంలో భౌతికంగాను మానసికంగాను కూడా ఒక క్రమశిక్షణ వచ్చింది, మనకు ఒక శిక్షణ కలిగింది. ఆ శిక్షణ ద్వారా మనం ఇటు భౌతికపరమైనటువంటి సంపదల్ని పోగు చేసుకున్నా, ఇటు మానసికమైనటువంటి సంపదల్ని ఇప్పుడు మనం పోగు చేసుకున్నా ఒక శాంతియుతమైనటువంటి ఆనందయుతమైనటువంటి వాతావరణంలో బతుకుతున్నాం కదా మనందరం ఆధ్యాత్మిక జీవనంలో. అటువంటి భగవంతుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు మాత్రమే మనకి ఇటువంటి ఒక క్రమశిక్షణ అనేటువంటిది కలుగుతుంది. అది ఏ రూపమైనా సరే. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మూర్తి వాళ్ళ జీవితంలో తారసపడతారు, వాళ్ళ మనో నేత్రాల్లో ముద్రించబడతాడు, మనో ఫలకాలపై ముద్రించబడుతుంది ఆ మూర్తి. అప్పుడు మంత్రమైతే అనుకోండి, మహిమైతే అనుకోండి, ఏమైతే మొత్తానికి మీరు ఆ నమ్ముకున్నటువంటి భగవంతుడు, అసలు భగవంతుడు అంటే విశ్వాసం అని చెప్పుకున్నాం కదా మనం, నమ్మకం అని చెప్పుకున్నాం మనం. పరమాత్మ అంటే నమ్మకం. ఎందుకు పరమాత్మ అయితే నమ్మకం, ఎందుకు పరమాత్మ అంటే నమ్మకం అయ్యడానికి? అది నీలోనే ఉన్నాడు, అంగుష్టి మాత్రుడే ఒక జ్యోతి రూపమే నీలోనే వెలుగుతున్నాడు కాబట్టి మన అందరికీ కూడా అలా అనిపించింది. ఆ నమ్మకం మనలో అందుకు కలిగింది, అందుకే మనం ఆయన ముద్రించుకున్నాం. ఏ రూపంలో అయితేనే ముద్రించుకున్నాం. ఆ సమయం నుంచే నీకు క్రమశిక్షణ అలవాటైంది, ఆ సమయం నుంచే నీకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది, ఆ సమయం నుంచే నీకు ఆనందం అంటే ఏమిటో కూడా తెలిసింది. కాబట్టి మతం అన్నా, ఆధ్యాత్మిక మార్గం అన్నా, భగవంతుడన్నా ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మనం గతంలో చెప్పుకున్నాం, ఇప్పుడు సగుణారాధనతోటి మొదలైనదే నిర్గుణారాధనగా మారుతుంది. ఆ నిర్గుణారాధనలో మనకి సత్యం బోధపడుతుంది. బోధపడి మన యొక్క జీవిత లక్ష్యం, జీవిత యొక్క గమ్యం అంటే ఏమిటో తెలుస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా చేరతాం. 10 మందికి ఉపయోగపడతాం, నీకు నువ్వు ఉపయోగపడతావు, 10 మందికి ఉపయోగపడతాం, 10 మందికి శ్రేయస్సు కలిగిస్తాం, సమాజానికి శ్రేయస్సు కలిగిస్తాం. దాన్నే చివరికి ఆనందంతో జీవితాన్ని ముగిస్తావు. అదే ముక్తి, మోక్షం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కాబట్టి స్వామి వివేకానందుడు ఈ చార్వాకవాదం ప్రబలిపోతున్నటువంటి ఆ రోజుల్లో భగవంతుని ఎలా ప్రత్యక్షం చేసుకోవాలో అనుభవిక వైద్యం చేసినటువంటి మహత్తర దృశ్యం అక్కడ ఆవిష్కరింపబడింది. ఎక్కడ ఆవిష్కరింపబడింది? కామార్పకూరు చేరుకున్నటువంటి ఈ వివేకానందునికి భగవంతుని ఉన్నాడా లేడా, ఎలా ప్రత్యక్షం చేసుకోవాలి అనేటువంటి సతమతం అయిపోతున్నటువంటి వివేకానందుడికి ఆ మహత్తరమైనటువంటి ఒక దృశ్యం ఆయనకి అనుభవం అయింది. అక్కడ వెళ్ళాడు వివేకానందుడు, మొట్టమొదటిసారి ఆయన కలుసుకున్నాడు. ఇంత క్రితం ఆయన పేరు వెంటనే కానీ ఆయన ఎప్పుడు కలుసుకోలేదు. కానీ ఆయన కలుసుకున్నాడు, ఆయన్ని చూశాడు. చూసి మామూలుగానే ఆయన చూశాడు. కానీ ఆ మొదటి కలయికల్లోనే వెంటనే, ఎందుకంటే స్వామి వివేకానంద అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆయన కారణద్రవ్యం చెప్పుకున్నాం కదా. మీరు భగవంతుడిని చూసారా? అటువంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయి. అటువంటి వారి హృదయాన్ని నుంచి అటువంటి మహానుభావుని చూసినప్పుడు వాళ్ళు పిరికితనంతో ఉండరు. వాళ్ళు వెంటనే అడిగాడు, మీరు భగవంతుడిని చూశారా అని సూటిగా ప్రశ్నించాడు. ఆయన చూడండి, ఆ నరేంద్రునికి అంతే సూటిగా, అవును నిన్నెంత స్పష్టంగా చూస్తున్నానో నేను అంత స్పష్టంగా నేను రోజు భగవంతుడిని చూస్తున్నాను, పైగా మాట్లాడుతున్నాను కూడా అన్నాడు ఆయన. ఆ సమాధానాన్ని వినడంతో వివేకానందుడు పొలకించిపోయాడు. ఆ రామకృష్ణుని చూసి పొలకించిపోయాడు. ఇంతకాలం నేను వెతుకుతూ ఉన్నటువంటి మహానుభావుడు నాకు దొరికాడు అని
ఆ రామకృష్ణుని చూసి ఆయన రామకృష్ణ పరమహంసను చూసి పులకించిపోయారు మన యొక్క నరేంద్రుడు స్వామి వివేకానంద. భగవంతుడిని చూసిన ఒక గొప్ప మహనీయుని కలిశానటువంటి ఆనందంతో తన్మయుడైపోయాడు నరేంద్రుడు. ఆయన్నే భగవంతుడా అన్నట్టుగా, అసలు భగవంతుని చూశానని ఎప్పుడైతే చెప్పాడో ఇంత సూటిగా ఎవరు ఆయనకి ఎప్పుడు కూడా ఈయన సూటిగా ప్రశ్నించాడు, కానీ అంతే సూటిగా సమాధానం ఆయనకి ఎప్పుడు రాలా. ఆ భగవంతుని చూసారా అనేటువంటి ప్రశ్నకి అంత సూటిగా సమాధానం వచ్చింది. అప్పుడు ఆయనే భగవంతుడా అన్నంత ఆనందం కలిగింది వివేకానందుల్లో. ఒక గొప్ప మహనీయుడిని కలిశానటువంటి మహదానందంతో తన్మయుడైపోయాడు నరేంద్రుడు. ఏది అనుభవిస్తే గాని నమ్మనటువంటి ఆ నరేంద్రుడు ఏది అనుభవిస్తేనే గాని నమ్మడు. అసలు ఆయన ఏది అనుభవిస్తే గాని నమ్మనటువంటి నరేంద్రుడు ఒంటరిగా మళ్ళీ ఒకసారి ఏం చేశాడు, ఈయనకి ఆ సమాధానం, ఈ ప్రశ్న వేశాడు, సమాధానం వచ్చింది. కొంతసేపు కూర్చున్నాడు, ఆయన పరిశీలించాడు, ఆయన ఆశ్రమాన్ని పరిశీలించాడు, ఆయన రోజు పూజించేటువంటి ఆ మాతను చూశాడు, తిరిగి వచ్చేసాడు ఆయన. అయితే తిరిగి వచ్చాడు, కానీ ఆలోచనలన్నీ కూడా ఆయన మీద ఉన్నాయి, రామకృష్ణ పరమహంస మీద ఉన్నాయి. అసలు ఏది తాను అనుభవిస్తే గానీ నమ్మడు. ఎప్పుడు కూడా నరేంద్రుడు చిన్నతనం నుంచి ఉన్నటువంటిది ఏది, ఆ చిన్నతనం నుంచి ఆయనకు ఉన్నటువంటిది ఏది కూడా అనుభవిస్తే గానీ ఆ నమ్మటువంటి ఆ నరేంద్రుడు ఒంటరిగా తిరిగి మళ్ళీ రామకృష్ణ పరమహంసని చేరుకున్నారు. మళ్ళీ వెళ్ళాడు ఆయన దగ్గరికి. రెండోసారి కూడా అతను రాక కోసం ఎదురు చూస్తున్నారు శ్రీరామకృష్ణుడు. తెలుసు ఆయనకి మళ్ళీ వస్తాడు, నా దగ్గరికే రావాలి, నా దగ్గరికే వస్తాడు అని చెప్పి రెండోసారి కూడా ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ రామకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి తన హక్కుల్ని చేర్చుకుని స్పృశించగానే నరేంద్రునికి సమస్త లోకాలు తనలో లీనమైపోయినట్లుగా అనుభూతి చెందాడు. అప్పటిదాకా రామకృష్ణులు ఆయన్ని స్పర్శించలేదు అసలు. అప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు తన యొక్క హక్కుని చేర్చుకున్నారు, చాలా ప్రేమగా తీసుకున్నాడు దగ్గరికి. ఆయన్ని తీసుకుని ఒక్కసారిగా స్పృశించాడు. స్పృశించగానే నరేంద్రుడికి సమస్త లోకాలు తనలో లీనమైపోయినట్లుగా అనుభూతి చెందాడు. చూడండి, అప్పుడు యశోదాదేవి మన్ను తిన్నాడని చెప్పగానే నీ నోరు చూపించని చెప్పని చూసారా, అప్పుడు యశోదాదేవి ఎప్పుడైతే నోరు చూపించిందో తన నోటిలోనే సమస్త భువనాల్ని చూపించాడు ఆమెకి. శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుడు చూపించినప్పుడు ఆమె మొత్తం అన్ని లోకాలు చూసి ఒక్కసారిగా తానే మైమరిచిపోయింది. తర్వాత ఆమెకి తెలియదు ఆ మొట్టమొదట శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శన చేసింది మొట్టమొదటిసారి తల్లి యశోదకే. ఆ యశోదే చూసింది ఆ విశ్వరూపాన్ని, ఆయన నోటిలో చూసింది. అదే విధంగా ఈ వివేకానందకి రామకృష్ణ పరమహంస యొక్క ఆ మహిమాన్వితమైనటువంటి స్పర్శ నరేంద్రుడికి సమస్త లోకాలు కూడా తనలో లీనమైపోయినట్టుగా అనుభూతి చెందాడు. భగవంతుడి యొక్క దర్శనం ఇంత భయంగా ఉంటుందా అని కూడా ఆశ్చర్యపోయాడు. మరి నిజానికి అంతే కదా, మనం భగవంతుడి గురించి నాయన ఎప్పుడు మన నిజానికి మన లౌకికమైనటువంటి కోరికల కోసమే కూర్చుంటాం అనుకోండి భగవంతుడి ముందు. ఎంతసేపు అది కావాలి ఇది కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం, సహజమేది. మరి ఎందుకంటే మనం చెప్పుకున్నాం గతంలో, ఆశతోటే భగవంతుడు బతుకుతాడు. ఆశతోటే మనకి ఆ భగవంతుడు కూడా మొట్టమొదటి మన యొక్క ఆశలు తీర్చడానికే ఆయన కూడా ఉంటాడు, బతకడం కాదు, ఆయన కూడా ఉంటాడు. మన ఆశలు తీర్చడానికే ఆయన ఉంటాడు. ఎందుకంటే మనం మొట్టమొదటి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, మరి మొట్టమొదట ఆయన్ని చేరుకోవాలిగా. మనం ఆయన్ని చేరుకోవాలంటే మరి గుళ్ళో ప్రసాదం పెడతానంటేనే కదా పిల్లలంతలా వెళ్ళేది. మరి చిన్నప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం అంటే ఎందుకు వెళ్ళేవాళ్ళం, అక్కడ ప్రసాదం పెడతారని చెప్పేసి గుడికి వెళ్తాం మనం. అదేవిధంగా దేవుడి దగ్గరికి మనం మొట్టమొదట కోరికలు తీర్చుకుని వెళ్ళడానికే కదా వెళ్ళేది. అదేవిధంగా మనం కూడా భగవంతుడు కూడా మన యొక్క కోరికలు తీర్చడానికే అక్కడ ఉంటాడు ముందు. ఆ విధంగా
ఆ స్పృశించగానే సమస్త లోకాలు తనలో ఏమైపోయినట్లుగా అనుభూతి చెందాడు. మరి భగవంతుని యొక్క ఆ దర్శనం ఇంత భయంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. మన ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శనం ఇంత భయంగా ఉంటుందని చెప్పి ఆశ్చర్యపోయాడు. కానీ నిజంగా భగవంతుడి దర్శనం అంత భయంకరంగానే ఉంటుంది. మనం కోరికల కోసం భగవంతుడి ముందు కూర్చుంటాం, ఆయన్ని ప్రత్యక్షమని కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. కానీ నిజంగా కనుక ఆయన్ని ప్రత్యక్షం చేయడానికుండి మనం భరించగలవా అనేటువంటిది ఒకసారి మనం అందరం ఊహించుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుని యొక్క ఆ దర్శనం పొందాలంటే మనలో కూడా అంత శక్తి ఉండాలి. అంత శక్తి ఉంటేనే కానీ ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని మనం భరించలేమో అనిపిస్తూ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి మనం కూడా ఊహించుకుంటే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడే ఎదురకుండా వచ్చి మనకి దర్శనం ఇచ్చాడంటే మనలో ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉంటే మనకి అది కలుగుతుంది, అసలు అటువంటి భాగ్యం కలుగుతుంది. అది పక్కన పెడితే మనకి ఎంత శక్తి ఉండాలి ఆయన యొక్క ఆ దర్శనాన్ని, ఆయన యొక్క ప్రకాశవంతమైనటువంటి ఆ జ్యోతిమంతమైనటువంటి ఆ దర్శనాన్ని కనుక మనం భరించాలంటే మనలో కూడా అంత శక్తి ఉండాలనేటువంటిది పరమసత్యం. కాబట్టి వివేకానందుడికి మొట్టమొదట భగవంతుని యొక్క దర్శనం ఇంత భయంగా ఉంటుందా అని చెప్పి కూడా ఆశ్చర్యపోయాడు. కానీ ఆ సంఘటన ఒక ఆధ్యాత్మికోదయం. మన దేశానికే కాకుండా మానవ జాతికే ఆ రోజున వాళ్ళిద్దరి యొక్క ఆ కలయిక, ఆ స్పర్శతోటి ఆ వివేకానందుడు పొందినటువంటి అనుభవం ఏంటంటే ఆ సంఘటన ఒక ఆధ్యాత్మికోదయం. సర్వమానవాళికి కూడా నవోదయం అది. ఆ క్షణంలోనే నరేంద్ర వివేకానందుడై ప్రపంచానికి ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి నియమింపబడ్డాడు. ఆ మొట్టమొదటి స్పర్శతోటే వివేకానందుడు అటువంటి అనుభూతికి లోనయ్యాడు. అదే క్షణాన ఆ నరేంద్రుడు వివేకానందుడై ప్రపంచానికి ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి నియమించబడ్డాడు రామకృష్ణ పరమహంస చేత. అప్పటి నుండి రామకృష్ణుడు వివేకానందుడికి ప్రత్యక్ష భగవంతుని రూపంగా కనబడి సఖ్యమే భక్తి మార్గం కాగా గురుస్వరూపమై భవిష్యత్ దర్శనానికి నిర్దేశించారు. అప్పటి నుండి శ్రీ రామకృష్ణ పరమహంస ఏం చేశారు, వివేకానందుడికి ప్రత్యక్షంగా భగవంతుని రూపంగానే కనపడ్డాడు ఆయన. కాబట్టి సఖ్యమే భక్తి మార్గం అయింది వాళ్ళిద్దరి మధ్యన స్నేహమే. అంటే ఒక రకంగా గురుభక్తితోటే ఉన్నాడు అనుకోండి వివేకానందుడు, అది వేరే సంగతి. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకంగా ఉన్నటువంటి ఆ నవభక్తి మార్గాల్లో 9 భక్తి మార్గాల్లో సఖ్యం ఉంది చూసారా, అది వాళ్ళిద్దరి మధ్యన బాగా ఉండేది. ఆ సఖ్యమే భక్తి మార్గం అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. అదే గురుస్వరూపమై వాళ్ళిద్దరూ భవిష్యత్ దర్శనానికి నిర్దేశించబడ్డారు. వివేకానందుడు ఆ వివేకానందుడిని ఆ యొక్క భవిష్యత్తు దర్శనానికి రామకృష్ణ పరమహంస ఆయన్ని నిర్దేశించారు. అప్పటి నుంచి వివేకానందుడు స్వామి అయిపోయాడు, నరేంద్రుడు వివేకానందుడు అయ్యాడు, వివేకానంద స్వామి అయ్యాడు. ప్రపంచానికి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఆధ్యాత్మిక జీవన మార్గం యొక్క విధానాల్ని అందరికీ విశదపరిచాడు ఆయన. అటు ప్రపంచానికి ఇటు మనకి ఆధ్యాత్మిక జీవన మార్గం యొక్క విధానాలను విశదపరిచాడు ఆయన. నాస్తికుడు అంటే తనపై తనకు నమ్మకం లేనివాడు. అసలు నాస్తికుడు అంటే ఎవరు? తనపైన తనకి నమ్మకం లేనివాడినే నాస్తికుడు అంటారు. ఇంకా తనపైన తనకి నమ్మకం లేని వాడికి భగవంతుడి మీద ఏం నమ్మకం ఉంటుంది? అందుకే నాస్తికత్వాన్ని మన యొక్క సనాతన ధర్మము, అదేవిధంగా ఈ అద్వైత సిద్ధాంతం ఎప్పుడూ కూడా నాస్తికత్వాన్ని బలపరచలేదు, ఖండించింది. ఈ భారతదేశం అందించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచం మనస్ఫూర్తిగా ఎప్పుడు అందుకుంటుందో
అప్పుడే ప్రపంచ శాంతికి నాంది అని చెప్పి ఆయన తెలియజేశాడు. అంటే భారతదేశం అందించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచం మనస్ఫూర్తిగా ఎప్పుడు అందుకుంటుంది, మనస్ఫూర్తిగా ఎప్పుడు అందుకుంటుందో అప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది. ఈ ప్రపంచ శాంతికి అదే నాంది. అప్పుడే ఈ ప్రపంచం శాంతితోటి మనగలుగుతుంది అని నమ్మేవాడు వివేకానందుడు. అది నిజంగా ఆయన యొక్క ఆలోచన ఎంత గొప్పదో చూడండి. ఇది పరమసత్యం, 100% సత్యమైనటువంటి విషయం. అటువంటి సమయం ఆసన్నం కావడానికి ధైర్యసరిగా వజ్ర సంకల్పమైనటువంటి శీల సంపదతోటి సునిశిత బుద్ధి కలిగి ప్రపంచ ప్రయోజనం కొరకు నిలబడేటువంటి నిస్వార్థ ధీరుల యొక్క అవసరం ఎంతో ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి ప్రపంచం అంతా కూడా మనస్ఫూర్తిగా ఇటువంటి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకుంటుందో అప్పుడే ప్రపంచ శాంతి వస్తుంది. అటువంటి సమయం ఆసన్నం కావడానికి ధైర్య సాహసాలే ఊపిరిగా వజ్ర సంకల్పమైనటువంటి శీలంతో, మొట్టమొదటి శీల సంపద చాలా ముఖ్యం. వజ్ర సంకల్పమైనటువంటి శీల సంపద కావాలన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనస వాచ కర్మణ ఒక శీలం, ఒక సశీలం ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆడవారైనా సరే మగవాళ్ళైనా సరే. అటువంటి శీల సంపదతోటి సునిశ్చిత బుద్ధి కలిగి ప్రపంచ ప్రయోజనం కొరకు నిలబడేటువంటి నిస్వార్థమైనటువంటి ధీరులు అవసరం. అటువంటి ధీరులను తయారు చేసేటువంటి విద్య గురువులు చాలా అవసరం అని చెప్పి మనకి స్వామి వివేకానంద మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అసలు మొట్టమొదటి అటువంటి ధీరులు కావాలి, అటువంటి ధీరులు తయారవ్వాలి, అటువంటి సకల సద్గుణ సంపన్నులైనటువంటి శీల సంపదతోటి తలతూగు వెంటేటువంటి సమాజం కావాలి, అటువంటి గురువులు కావాలి. అటువంటి గురువులు మళ్ళీ తిరిగి శిష్యుల్ని తయారు చేయాలి. అటువంటి వాళ్ళు ఇద్దరూ అవసరమే, గురువులు అవసరమే. అటువంటి శీల సంపదతోటి తలతూగేటువంటి సమాజం ఉంటేనే గురువులు పుడతారు. గురువులు ఉంటేనే మళ్ళీ తిరిగి శిష్యులు మళ్ళీ తయారవుతారు. ఆత్మవిశ్వాసం కలిగి, మొట్టమొదటి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం కలిగి అసూయ అనుమానాలను విడనాడి మంచివారికి అండగా నిలబడేవారే అసలైనటువంటి విద్యావంతులని ఉద్ఘాటించారు. అంటే అసలైన విద్యావంతులు కూడా చక్కగా నిర్వచించారు చూడండి. ఇక్కడ మనకి ఆత్మవిశ్వాసం కలిగి అసూయ అనుమానాలను విడనాడి మంచివారికి అండగా నిలబడేవాడే అసలైనటువంటి విద్యావంతులు అని మనకు ఉద్ఘాటించారు ఆయన. విద్యార్థి దశలో బ్రహ్మచర్యం ఒక వజ్రాయుధం లాంటిది. ఇప్పుడు ముఖ్యంగా యువతకి, ఈ చదువుకుంటున్నటువంటి యువతి యువకులకి ఆయన చెప్పినటువంటిది గొప్ప సూచన. ఒక సూచన మార్గం ఏమిటంటే బ్రహ్మచర్యం ఒక వజ్రాయుధం. అసలు చదువుకోవడం విద్యార్థి అంటేనే బ్రహ్మచారి. గురుకులాల్లో ఎవరు ఉండేవారు? బ్రహ్మచారులే ఉండేవారు. మరి ఇప్పుడు గురుకులాల పేరుతో ఉన్నటువంటి ఆధునిక గురుకులాల్లో మరి ఎవరుంటున్నారు అన్నది మీ విజ్ఞులకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించండి. కాబట్టి విద్యార్థి దశ అంటే అసలు ఈ బ్రహ్మచర్యం ఒక వజ్రాయుధంగా ఉండాలని చెప్పారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎప్పటికీ కూడా ఆయన చెప్పింది ఎప్పటికీ అనుసరణీయమే, యుగ యుగాలకే అనుసరణీయమే అని చెప్పింది. ఆయన చెప్పినవన్నీ సనాతన ధర్మాలే. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి యువతి యువకులు కూడా బ్రహ్మచర్యం పాటించి చదువుకుని, ఎంత ఉన్నత చదువైనా సరే, విశ్వవిద్యాలయం అయినా సరే, తర్వాత ఇంకా రీసెర్చ్ చేసినా సరే, ఇవన్నీ చేస్తున్నంతసేపు కూడా బ్రహ్మచర్యం పాటించి మీకు పాటిస్తేనే మీకు అటువంటి శక్తి వస్తుంది. అటువంటి శక్తి వస్తేనే మీరు ఆ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయగలుగుతారు. మీరు చేసి సమాజానికి మీకు ఉపయోగపడతారు, ఈ సమాజానికి ఉపయోగపడతారు. మీరు మొట్టమొదట అందులోకి వెళ్ళినటువంటి ధనార్జన గురించి అని చెప్పి మీరు వెళ్ళారు, అంటే సగుణోపాసన మాట. మొట్టమొదటి ఎవరికైనా ధనార్జనే సగుణోపాసన. కానీ ఆ ధనం మితిమీరి సంపాదిస్తే మిమ్మల్ని నిర్గుణంలోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఎంతోమందిని చూస్తున్నాం మనం అలాగే. తర్వాత నిర్గుణోపాసనలోకి మీ అంతటి మీరే వస్తారు. ఇది ధనం కాదు, ఈ ధనం మనం సృష్టించుకున్నది,
అసలైన ధనం వేరే ఉంది అనేటువంటిది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి విద్యార్థి దశలో బ్రహ్మచర్యం యొక్క వజ్రాయుధం చెప్పారు, దాని నుండి పవిత్రత చేకూరుతుందన్నారు. పవిత్రతతోటి సాధించలేనిది ఈ విశ్వంలో ఏమీ లేదని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే మూఢ విశ్వాసాన్ని ప్రోత్సహించేది మతం కాదన్నారు ఆయన. మూఢ విశ్వాసాన్ని ప్రోత్సహించేటువంటిది ఏదైనా సరే, ఏ మతమైనా సరే అది అసలు మతమే కాదు. అటువంటి మూఢ విశ్వాసాన్ని ప్రోత్సహించేటువంటి అటువంటి మతమే కాదు. కాబట్టి అటువంటి మతాన్ని అనుసరించద్దన్నారు. ఒకవేళ ఏదైనా అటువంటి మూఢాచారాలు కనుక ఉంటే గనక దాని వెంటనే అటువంటి వాటిని వెంటనే తొలగించుకోవాలని చెప్పారు ఆయన. కాబట్టి మూఢ విశ్వాసాన్ని ప్రోత్సహించకూడదు, ప్రోత్సహించేటువంటి మతాన్ని అనుసరించకూడదు. అటువంటి మార్గాన్ని అనుసరించడం అది మనకే కాదు సమాజానికి కూడా మంచిది కాదని ఆయన తెలియజేసేవారు. నిజమైన మతంలో అసలు వంచన మోసం ఉండనే ఉండదన్నాడు ఆయన. నిజమైనటువంటి మతంలో వంచన మోసం హింస కూడా ఉండదన్నాడు ఆయన. మహిమ ఉంటుందని చెప్పాడు. మళ్ళీ మహిమ మూఢాచారం కాదే. ఏం చేతంటే మహిమ అంటే మూఢాచారం కాదు, అది అటువంటిది మూఢ విశ్వాసం కాదు అది మహిమ అంటే. ఎందుకంటే వంచనతోటి మోసంతో లేకుండా ఉన్నప్పుడు నీలో నీకే తెలుస్తుంది, దాని యొక్క మహిమ ఏమిటో తెలుస్తుంది, దాని యొక్క ఆ నమ్మకం ఏమిటో తెలుస్తుంది. కాబట్టి వంచన మోసం హింస అనేటువంటిది అసలు మతమే కాదన్నాడు ఆయన. అందులో ఒక అసలైనటువంటి మతంలో, నిజమైన మతంలో మహిమ ఉంటుందని చెప్పాడు. అది పవిత్రతతోనే ఇప్పుడు అది దర్శనం అవుతుందని చెప్పాడు ఆయన. అది పవిత్రతతోటి అది మనకు దర్శనం అవుతుంది. మహిమ ఎలా దర్శనం అవుతుంది? నీలో ఉన్నటువంటి ఆ పవిత్ర భావంతో, పవిత్రతతోటే మహిమ దర్శనం అవుతుందని చెప్పాడు. అదేవిధంగా ఆత్మవంచన మరణం అని చెప్పాడు ఆయన. ఆత్మవంచన మరణం అని చెప్పాడు. ఆత్మవంచన అంటే ఏమిటి? నిజానికి నీలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి, నీలో ఎంతో చక్కటి మంచి శీలం ఉంటుంది, అన్నీ ఉంటాయి, నీలో మంచి భావాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ అరిషడ్ వర్గాలని చెప్పుకుంటాం కదా మనం. కామ, క్రోధ, మదమోహ మాత్సర్యాలు అప్పుడప్పుడు ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ ప్రవేశించినప్పుడే నీ ఆత్మ వంచనకు గురవుతూ ఉంటుంది. అక్కడే నిలబడాలి, మళ్ళీ తిరిగి మామూలుగా మారాలి. మళ్ళీ ఆ మహిమతోటి నీ యొక్క జీవనాన్ని మళ్ళీ తిరిగి మార్చుకోవాలి. దాన్నే ఆత్మవంచన అంటారు. నీకు నువ్వు ఆత్మవంచన చేసుకోకూడదు. ఆత్మవంచన చేసుకుంటే మరణించినట్టే అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎప్పుడు స్థిరమైనటువంటి భావంతో ఉండాలి. సైట్ పట్టుకుని ఆడకూడదు. మనకి ఏదైతే మన సనాతన ధర్మం, మన యొక్క శాస్త్రం ఒక సత్యాన్ని నీకు అప్పచెప్పిందో దాని నుంచి విడిపడకుండా ఆత్మవంచన చేసుకోకుండా ఉండడం అన్నాడు. అందుకని దాని నుంచి విడిపడిపోయావంటే నువ్వు మరణించినట్టే లెక్క అని చెప్పాడు ఆయన. మూఢ విశ్వాసాలతోటి కలిగే భయమే మరణం అన్నాడు. మూఢ విశ్వాసాలతోటి కలిగేటువంటి భయాన్ని ఆయన మరణంగా చెప్పాడు. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మతం అని చెప్పారు ఆయన. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మతం అన్నాడు. అసలు ఎవరైనా సరే తమలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తపరిచారు అంటే, ఆ స్థాయిని చేరుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఆ స్థాయి చేరుకోవడం అంటే అది చాలా అసామాన్యమైనటువంటి దానికి అసలు మొట్టమొదట మన జన్మకు ఒక సార్థకత ఉండాలి, మన యొక్క జన్మకు ఒక కారణం ఉండాలి. అలా ఉన్నవాళ్లే ఆ స్థాయికి చేరగలుగుతారు. అటువంటి వాళ్లే ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తారు. అటువంటి దివ్యత్వాన్ని వ్యక్తపరిచేటువంటి వాళ్ళ మార్గమే అది మతం అని చెప్పాడు ఆయన. అదే మతం అన్నాడు ఆయన. చూడండి, ఇక్కడ చక్కటి ఒక గొప్ప విషయాన్ని ఆయన మనకి ఆవిష్కరించారు. ఇక్కడ ఎవరైతే
దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తారో వారి యొక్క మతమే అసలైనటువంటి మతం అన్నారు. అంటే వారి యొక్క మతం అంటే అర్థం ఏంటి ఇక్కడ? వారి యొక్క మార్గం అని అర్థం. ఇతరులకు సహాయపడేదే అసలైన మతం అని చెప్పారు ఆయన. ఇతరులకి సహాయపడేదే అసలైనటువంటి మతం అని తెలియజేశాడు. అటువంటి ఇతరులకు సహాయపడేదే మతమని పూర్తిగా నమ్మి తాము ఆచరించారు, చేశారు ఆయన. అందుకే ఈరోజు విశ్వవిఖ్యాతమైనటువంటి రామకృష్ణ మిషన్ ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. ఎవరైనా సరే రామకృష్ణ మిషన్కి విరాళం ఇవ్వాలంటే ఉవ్విళ్ళూరిపోతూ ఉంటారు, కళ్ళు మూసుకుని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అక్కడ రామకృష్ణ మిషన్కి వెళ్ళేటువంటి ప్రతి కాని అంటే ప్రతి పైసా కూడా భగవంతునికి అర్పించినట్లే. అంత నిస్వార్థంగా, అంత చిత్తశుద్ధితోటి, అంత సేవాయుతంగా వాళ్ళు దీనులకి, అసహాయులకి వాళ్ళు నిరంతరం సేవ చేస్తూ, సహాయం చేస్తూ, బహుముఖంగా సేవ చేస్తున్నటువంటి ఆ రామకృష్ణ మిషన్సే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామకృష్ణ మిషన్సే ఈరోజు ఆ సేవా సంస్థలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మనందరం చూస్తున్నాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ మహిమ, ఆ నిస్వార్థ సేవ. అసలు అవినీతి అనే పదం రామకృష్ణ మిషన్ దగ్గరికి వెళ్ళకూడదు. మన అక్కడ అసలు అటువంటి మాటలు కూడా అనడానికి అది మహాపాపం. మాటను అక్కడ అనకూడదు. ఇటువంటి ప్రస్తావనలో, ఇటువంటి చక్కటి ప్రస్తావనలో మనం ఆ పదాన్ని పెట్టడం నాకే ఇప్పుడు చాలా బాధ కలిగింది. ఇంకెప్పుడు నేను ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు మనం కనుక చర్చించుకుంటూ, మననం చేసుకుంటూ ఉన్నప్పుడు అటువంటి పదాలను అసలు వాడనేయకూడదు. కాబట్టి ఇతరులకు సహాయపడేదే మతమని పూర్తిగా నమ్మి ఆచరించినటువంటి స్వామి వివేకానంద మరియు ఈరోజు మనం చూస్తున్నటువంటి రామకృష్ణ మిషన్స్ అన్నీ కూడా అటువంటి సేవా దృక్పథంతో పనిచేస్తున్నాయి. కాబట్టి ఇంకా ఈ లోకం, ఈ ప్రపంచం ఆనందంతో హాయిగా కష్టాల్లో ఉన్నవాళ్ళు, నిస్సహాయులకి చక్కటి సేవలు అందుతున్నాయి. కాబట్టి ఎంతో ఈ ఆత్మస్వరూపులైనటువంటి మనందరం కూడా ఒక్క క్షణమైనా ఆనందంతో బతుకుతున్నామంటే ఇటువంటి వాళ్ళు, ఇటువంటి సంస్థలే మనకి ఆధారం అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఇటువంటి గొప్ప విషయాన్ని, గొప్ప వ్యక్తుల గురించి మనం వాళ్ళు ఎలా భగవద్ దర్శనం చేసుకున్నారు, పరస్పరం ఎలాగా వాళ్ళిద్దరూ కూడా భగవద్ దర్శనాన్ని చేసుకున్నారు, వివేకానందుడికి భగవద్ దర్శనం రామకృష్ణ పరమహంసం దగ్గర ఎలా కలిగింది అనేటువంటి ఒక మహత్తర దృశ్యాన్ని మీ ముందు ఉంచడానికి ఉంచాననే భావిస్తున్నాను. మళ్ళీ ఇంకొక చక్కటి విషయంలో మీ అందరినీ కలుసుకుంటానని చెప్పి తెలియజేస్తూ స్వస్తి.